లంపేట మండలం అనంతం పల్లె పంచాయతీ ఎంపీపీ స్కూల్లో స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాలదేవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఎన్ శాతయ్య కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. సందర్భంగా ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను ప్రశంసిస్తూ దేశానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతపల్లె పంచాయతీ ఎంపీపీ స్కూల్ నందు ఈరోజు మన మాజీ ప్రధాని ఏకైక మహిళ, ఉక్కు మహిళ, మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారి బర్త్డే ఈ పిల్లల మధ్య జరుపుకోవాలని మేము ఇక్కడికి వచ్చి హెచ్ఎం గారిని అడవగా ఏమి అభ్యర్థన చేస్తారు, మీరు చేయండి అని చెప్పి జరగడం జరిగినది. ఈ కార్యక్రమము మన రైల్వే కోడూరు ఇన్ఛార్జి గోసాలదేవి, అలాగనే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ శాంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ పిల్లల మధ్య మేము ఈ ఇందిరమ్మ అంటే ఎవరో తెలపాలి, తెలియాలని చెప్పి ఒక మహిళగా ఇక్కడికి వచ్చి గోసాలదేవి గారు చేయాలని చెప్పడంతో మేము ఈ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఒక విద్య అంటే టీచర్ బోధించిన బోధను విని మీరు కూడా ప్రతి మహిళ కూడా ఒక ఇంధనములాగా తయారు కావాలి. ఎందుకంటే మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు ఇస్తే, కానీ జ్ఞానం తెచ్చేది మనకు గురువులు అన్నమాట. ఆ గురువులు చెప్పే చదువును మీరు జ్ఞానంతో చదివి ఒక ఇంధనములాగా మీరు కూడా తయారు